పిసుకు 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 పిసుకుడు పకోడా అని చెప్పి చాలా మంది మన ఫాలోవర్స్ పిలిచి మరీ చెప్పారు నాయన. ఈయన ఉల్లిపాయల్ని బాగా పిసికి సన్నగా తరిగి కొత్తిమీర కలిపి నిమ్మకాయ ఇస్తాడు. ఉల్లిపాయలు అన్లిమిటెడ్, ఎంత రేటు ఉన్నా కానీ మన ఇష్టం వచ్చినంత వేస్తాడంట పకోడీలోకి. బోన్లెస్ పకోడీ అంటే ఎవరైనా బోన్లెస్ ముక్కలు చక్కగా వేసిస్తారు, కానీ అన్న మాత్రం బోన్లెస్ ముక్కల్ని కూడా చక్కగా మధ్యలోకి కట్ చేసి లోపల పార్ట్ కూడా బాగా ఉడకాలని చెప్పి డబుల్ రోస్ట్ బ్రెడ్ లాగిస్తాడు. మెత్తగా కావాలంటే మెత్తగా ఇస్తాడు. పిసికి పిసికి ఉల్లిపాయలు వేస్తాడు. అన్న దగ్గర పిసుకుడు ఫేమస్. మరి ఈ పిసుకుడు పకోడాని మీ ఫ్రెండ్స్ కూడా పిలిచి మరీ తినాలంటే హాయ్ నాయనాస్, వెల్కమ్ టు ఆర్కే ఫుడ్. అంటే ఇంత మంచి స్ట్రీట్ ఫుడ్ ని బడ్జెట్ లో పరిచయం చేసిన మన హైకోర్టు అడ్వకేట్ మనోహర్ అన్నకి, వాళ్ళ ఫ్రెండ్ మనోహర్కి, కందుకూరు ఫాలోవర్స్ అందరికీ మంచి వీడియోని అయితే పరిచయం చేశారు. అన్న దగ్గర కౌజుపిట్ట మెయిన్ గా పకోడా ఫేమస్ అని చెప్పి మన కందుకూరులో ఉన్న ఫ్రెండ్స్ కానీ అందరు చెప్పారనమాట. బండి చిన్నగా ఉన్న ఐటమ్ చాలా నీట్ గా ఉంది, మెయింటెనెన్స్ కూడా చాలా క్లీన్ గా ఉంది. ఏ రోజుకి ఆ రోజు ఫ్రెష్ గా వేసిస్తాడు అనమాట. మన కందుకూరులో బిస్మిల్లా చికెన్ పకోడీ ఫేమస్ అని చాలా మంది చెప్పారు. నెంబర్ దాని మీద చూడండి. మన కందుకూరులో జెండా చెట్టు రోడ్డు అంటారు, పూలకొట్ల సెంటర్ అనమాట ఇది. అక్కడ ఉంటుంది సాయంత్రం పూట ఎక్కువ మంది సజెషన్ చేసిన స్ట్రీట్ ఫుడ్ అనమాట. 100 గ్రాములు 50-60 నుంచి స్టార్ట్ అయింది. ఇంకెందుకు, మీకు టైం ఉన్నప్పుడు వెళ్ళి పిసుకు. మన ఛానల్ ని ఫాలో చేయకుండా వెళ్ళకు.